హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మార్కెట్స్లో నెక్స్ట్ బిగ్ సపోర్ట్ ఎక్కడుంది దాని గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక నిఫ్టీ లాస్ట్ వీక్ అంతా కూడా మనకి కొంత పెరిగినట్టు అనిపించినా సరే ఓవరాల్గా మార్కెట్ మాత్రం ఇంకా స్టిల్ నెగిటివ్గానే ఉంది. ఎవ్రీడే కొంత గ్యాప్ అప్స్ ఓపెన్ అవ్వడం లేదా పైకి వెళ్ళడానికి ట్రై చేసి ఆఫ్టర్నూన్ టైంలో కొంత సెల్లింగ్ ప్రెజర్ రావడం. సో ఈ విధంగా చూస్తాం అనమాట. ఒకవేళ మార్నింగ్ సెషన్ అంతా పడితే ఆఫ్టర్నూన్లో స్లైట్ రివర్సల్స్ రావడం, ఈ విధంగా చూస్తాం అనమాట. ప్రెజెంట్ అయితే కనుక నిఫ్టీకి బిగ్ సపోర్ట్ మనకి 23,000 లెవెల్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 23,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఇక్కడ చాలా టైం సస్టైన్ అయింది, బ్రేక్ అయితే కనుక షార్ప్ ఫాల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసాం. సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక మళ్ళీ బ్రేక్ అయినప్పుడు కూడా సో అప్ సైడ్ మూమెంట్ ఇచ్చినప్పుడు కూడా షార్ప్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. సో ఖచ్చితంగా 23,000 లెవెల్ మనకి ప్రెజెంట్ ఈ వీక్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ రీజన్ పైన 23,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మార్కెట్ ఈజీగా మనకి 23,500 సో 23,750 రీజన్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈవెన్ మనకి 23,450 నుంచి 500 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బ్రేక్ అయితే కనుక 23,700 నుంచి 750 రీజన్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ మార్కెట్స్ ఫర్దర్గా నెగిటివ్ ఉండి ఈ సపోర్ట్ బ్రేక్ అయితే కనుక మనకి మార్కెట్లో షార్ప్ ఫాల్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మనకి నెక్స్ట్ సపోర్ట్స్ వచ్చేసరికి 23,700 రీజన్ ఉందన్నమాట. సో ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక ఈజీగా మనకి నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ 22,000 లెవెల్ ఉందన్నమాట. సో ప్రెజెంట్ అయితే కనుక సో ఖచ్చితంగా 23,000 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక మార్కెట్స్లో సివియర్ నెగిటివ్ మూవ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ప్రెజెంట్ మార్కెట్స్ 23,000 లెవెల్ పైన ఉన్నంత వరకు కూడా మనం అప్సైడ్ రేట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే అప్పుడు మనం సెల్లింగ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇదనమాట మనకి నిఫ్టీ అనాలిసిస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా సో లాస్ట్ 2-3 డేస్ కొంత బాగానే పాజిటివ్గా అనిపించిన మళ్ళీ ఫ్రైడే రోజు కొంత నెగిటివ్ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది అనమాట మార్కెట్లో. సో ఇది కూడా మనం చూస్తే కనుక లాస్ట్ వీక్లో కూడా మనం డిస్కస్ చేసాం. 48,000 లెవెల్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందని ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసింది గైస్ 43,000 లెవెల్ దగ్గర, 48,000 లెవెల్ దగ్గర. సో ఈ రీజన్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రేపు ఏమైనా మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉంటే మళ్ళీ 48,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని రివర్సల్స్ వస్తే కనుక ఈజీగా మనం 49,500 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో అంటిల్ 48,000 లెవెల్ బ్రేక్ అయ్యేదాకా కూడా మనం పాజిటివ్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక ఈజీగా మనకి సెల్లింగ్ ప్రెజర్స్ కనిపించే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి షార్ట్ మూవ్స్ వచ్చాయి. సో ఈజీగా మనకి 47,000, 46,000 నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్స్ అనమాట. సో ఫర్దర్గా కూడా మనకి పడే ఛాన్స్ ఉంటుంది. అంటిల్ మార్కెట్ 48,000 లెవెల్ పైన సస్టైన్ అయినంత వరకు కూడా మార్కెట్లో మనం పాజిటివ్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అయినా 48,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే అప్పుడు మనకి సో 500 నుంచి 1,000 పాయింట్స్ మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట డౌన్ సైడ్. సో అంటిల్ ఈ రీజన్ పైన సస్టైన్ అయినంత వరకు కూడా మనం అప్ సైడ్ పాసిబిలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట 500 నుంచి 1,000 పాయింట్స్. సో ఇది మనకి ఈ వీక్కి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. అలాగే నెక్స్ట్ మనకి ఒకవేళ ఈ వీక్లో మనకి మార్కెట్స్ పాజిటివ్ ఉండి సో మార్కెట్ 23,000 లెవెల్ పైన మార్కెట్స్ కనుక సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్స్ మనం అబ్జర్వ్ చేయండి. మండే కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా అరౌండ్గా మనకి 20-30 పాయింట్స్ సైడ్ వేస్లో క్లోజ్ అయింది గిఫ్ట్ నిఫ్టీ. కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఆఫ్టర్ ఓపెనింగ్ తర్వాత కొంత పాజిటివ్గా టర్న్ అయితే కనుక మార్కెట్స్ ఈ స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి గైస్. వీటిలో మంచి రివర్సల్స్ వచ్చి పాజిటివ్ మూమెంట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసరికి క్వాడ్ ఫ్యూచర్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ సో మంచి ఆఫ్టర్ లిస్టింగ్ తర్వాత కూడా మంచిగా అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది అనమాట. సో ఎవరైతే ఐపీఓ అలర్ట్ అయిందో మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఖచ్చితంగా హోల్డ్ అనేది చేసుకోవచ్చు. స్టిల్ మనకి అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనమాట. సో అలాగే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. స్టాక్ ఆల్మోస్ట్ సో 10%, 12% మూవ్ అవుతున్నాయి. బోత్ సైడ్ కూడా మూవ్ అవుతుంది. ఈవెన్ పడినప్పుడు కూడా సో 5-8% మూవ్ అనేది కనిపిస్తుంది అనమాట. కొంత జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. మేము ఈ పర్టికులర్ స్టాక్లో ఆల్రెడీ ఇంట్రాడే చేసాం అనమాట ఫ్రైడే రోజు. సో డెలివరీలో తీసుకోలేదు బట్ ఇంట్రాడే చేసాం. ఆల్మోస్ట్ మేము సో 9% దాకా కూడా ఈ పర్టికులర్ స్టాక్లో తీసుకున్నాం అనమాట. 548 రూపీస్ అరౌండ్గా బై చేసాం అనమాట. 545 నుంచి 550 రీజన్లో బై చేసాం. ఆల్మోస్ట్ ఇది మనకి 618, 619 రూపీస్ దాకా కూడా వెళ్ళిందనమాట. స్టిల్ మనకి ఇది పాసిబిలిటీ ఉంది, పాజిటివ్గా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏమైనా మార్కెట్ కొంత నెగిటివ్గా ఓపెన్ అయ్యే స్టాక్ ఏమైనా పడుతుంటే సో 550 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఓపెనింగ్ తర్వాత కొంత ఫాల్ అయ్యి 550 నుంచి 560 రీజన్ దగ్గర సో రివర్సల్ వస్తే అక్యూములేట్ చేసుకోవచ్చు. లేదు స్టాక్ పాజిటివ్ ఉండి 600 పైన సస్టైన్ అయినా సరే సో 50-60 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. 650-700 మన టార్గెట్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అప్ సైడ్ మూమెంట్ ఉంది కాబట్టి ఈజీగా అప్ సైడ్ మూమెంటం
వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అబ్జర్వ్ చేయండి, ఒకవేళ 600 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు తీసుకోండి, లేదు పడిపోతుంటే కనుక వెయిట్ ఫర్ 550 to 560 రీజన్స్ 50 పాయింట్స్ డౌన్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి క్వాడ్ ఫీచర్, మంచి మొమెంటం ఉండే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఏరోఫ్లెక్స్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మేము ఫ్రైడే రోజు ఇంట్రాడే చేసాం. సో మంచి మొమెంట్, సో మంచి రివర్సల్ వచ్చింది. ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ కనిపించిందో మేము ఈ పర్టికులర్ స్టాక్లో కూడా పొజిషన్ అనేది తీసుకున్నాం అనమాట. కొంత సైడ్ వేస్ వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ అప్ సైడ్ మొమెంటం చాలా 11 to 12% అరౌండ్గా అప్ సైడ్ మొమెంటం కనిపించింది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో 230 రూపీస్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 230 నుంచి 235. సో రేపు ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంది, ఈ రీజన్ పైన సస్టైన్ అయితే సో మనం పొజిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. 250, సో 270 నుంచి 275 రీజన్ సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఏరోఫ్లెక్స్ గురించి. సో 220 లేదా 250 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 230 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఓరియంటెక్ గైస్. సో స్టిల్ మనకి పర్టికులర్ స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది. మనం లాస్ట్ వీక్లో కూడా డిస్కస్ చేస్తాం 550 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక అప్సెట్ పాసిబిలిటీ ఉంటుందని. సో ఈ రీజన్, సో ఆ రీజన్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకొని లాస్ట్ వీక్ అంతా కొంత అదే రీజన్లో ట్రేడ్ అయ్యి సో మళ్ళీ మంచి అప్ మూమెంట్ కనిపించింది, ఆల్మోస్ట్ 50 పాయింట్స్ పాజిటివ్గా టర్న్ అయింది. సో అబ్జర్వ్ చేయండి, ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మనం తీసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ పడుతుంటే కనుక వెయిట్ ఫర్ 600 to 620 రీజన్ దగ్గర సో తీసుకోవడం బెటర్. లేదు మార్కెట్స్ పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ 650 అబోవ్ సస్టైన్ అయినా సరే 50-60 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టార్గెట్ 680 నుంచి 700 ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు, అలాగే 750 సెకండ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ పాజిటివ్గానే ఉంది. సో ఇది మనకి ఓరియంటెక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బిఎస్సి గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి అప్సైడ్ మూమెంటం కనిపిస్తుంది. మనం బిఎస్సి స్టాక్ని ఆల్మోస్ట్ 1500-2000 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా చెప్పుకున్నాం. రీసెంట్ టైమ్స్లో కూడా మనం మల్టిపుల్ ఇంత స్ట్రాంగ్ రివర్సల్ వచ్చి ఈ రీజన్ బ్రేక్ అయినప్పుడు కూడా చెప్పుకున్నాం అనమాట. సో మళ్ళీ కూడా ప్రెజెంట్ అయితే మంచి పాజిటివ్ టర్న్ అవుతుంది. సో చాలా మంది అవుతున్నారు ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని. లాస్ట్ 2 days బట్టి 6000 లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ 6000 పైన సస్టైన్ అయితే అక్యుములేట్ చేసుకోవచ్చు, లేదు పడుతుంటే వెయిట్ ఫర్ 5800 దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే అప్పుడు అక్యుములేట్ చేసుకోండి. సో 6000 బ్రేక్ అయితే కనుక 6200 నుంచి 6500 ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇంకా అప్ సైడ్ మూమెంటం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి బిఎస్సి స్టాక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐడిబిఐ అనమాట. సో ఐడిబిఐ కూడా మంచి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. సో ఐడిబిఐ బ్యాంక్ ప్రెజెంట్ అయితే కనుక మంచి రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే అప్పుడు అక్యుములేట్ చేసుకొని సో ఫ్రైడే రోజు 85 లెవెల్ టెస్ట్ చేసింది. 85 అబోవ్ సస్టైన్ అయితే 1 day క్లోజింగ్ ఇస్తే అప్పుడు యాడ్ చేసుకోండి. సో మనకి 90-95 సో మనకి టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. హెవీ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే స్మాల్ బ్యాంక్స్ ఎప్పుడు స్మాల్ మూమెంట్స్ ఇస్తాయి. సో ఈవెన్ ఒకవేళ ఇంకా ఫర్దర్ మూవ్ అయితే కనుక 1 to 2 వీక్స్లో మనం 100 కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఐడిబిఐ బ్యాంక్ గురించి అనమాట. సో ఈవెన్ మాట స్టాక్స్ ఏవైతే మంచి రివర్సల్స్ వచ్చి పాజిటివ్ మూమెంట్లో ఉన్నాయి. సో మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే అక్యుములేట్ చేసుకోండి గైస్. ఫస్ట్ స్టాక్ మనం క్వాడ్ ఫీచర్ గురించి డిస్కస్ చేసాం, సెకండ్ వన్ ఏరోఫ్లెక్స్, థర్డ్ వన్ ఓరియంటెక్ అనమాట, ఫోర్త్ వన్ వచ్చేసరికి బిఎస్సి, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి ఐడిబిఐ గైస్. సో ఈ స్టాక్స్లో మంచి రివర్సల్స్ వచ్చి మంచి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తున్నాయి. సో ఫర్దర్గా కూడా అప్స్ మొమెంటమ్స్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ మార్కెట్స్ కొంత పాజిటివ్గా టర్న్ అయిన తర్వాత మండే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సో ఓపెన్ అయిన తర్వాత కొంత పాజిటివ్గా టర్న్ అయ్యి మనం ఏదైతే చెప్పుకున్న లెవెల్స్ కనుక వస్తే అప్పుడు మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటారు. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఇప్పటిదాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు ఇటువంటి స్టాక్స్ ఇంట్రాడే కానీ లేదా షార్ట్ టర్మ్ కానీ కావాలనుకుంటే సో మేము ఏరోఫ్లెక్స్లో కానీ క్వాడ్ ఫీచర్లో కానీ ఆల్మోస్ట్ సో ఇంట్రాడేలోనే 8 to 9% తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.